హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎం హర్విల్లు ఛానల్. ఏంటి ఎక్కడున్నాను అనుకుంటున్నారా? అవునండి, బస్ స్టాప్కి అయితే ఎక్కేసాను. ఇది ఏంటంటే భోగాపురం విమానాశ్రయం అండి. చూడండి ఎంత బాగుందో కదా. ఇంత పెద్ద గ్రౌండ్లో అయితే ఈ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అయితే కట్టారండి. చాలా బాగుంది. రేపైతే మన పిఎం గారు నరేంద్ర మోడీ గారు అయితే ఓపెనింగ్ చేస్తున్నారండి. ఆగస్టు 1 శనివారం రేపైతే ఓపెనింగ్ అండి. ఇది విశాఖపట్నం నుండి సుమారు 45 కిలోమీటర్లు ఉంటుంది. బస్సులు చూశారు కదండి, ఇందాక 2000 బస్సుల వరకు ఈ మీటింగ్ కోసం అయితే వచ్చేయండి. చుట్టుపక్కల డిపోల్లోంచి అట్లలోంచి ఇక్కడ పిల్లల్ని రేపంటే దింస అండ్ నృత్యకళలు ఇవి చేయించడానికి రంపచోడవరం ఇంకెలా పక్క జిల్లాల నుంచి అయితే స్టూడెంట్స్ని అయితే తీసుకెళ్ళారండి. ప్రాక్టీస్ అయితే జరుగుతుంది లోపల రేపటి కోసం. మన పిఎం గారికి చూపించడానికి ప్లస్ ఎక్కువ మంది పిల్లలతో అయితే 2000 మంది పిల్లలతో అయితే దింసా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారట. అంటే రికార్డ్ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులకి వెళ్ళాలన్న ఉద్దేశంతో అయితే చాలామంది పిల్లలు ప్రస్తుతానికి అయితే వీళ్ళు ఒక 2000 మెంబర్స్ అనుకుంటా. అసలు చూస్తున్నంతసేపు చాలా హ్యాపీగా అనిపించిందండి. అలా చేస్తూ వాళ్ళతో నేను కూడా మొదలైపోయినట్టు అలా అనిపించింది. ఇదంతా అయితే ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చారండి పిల్లలకి స్టే చేయడానికి వాళ్ళకిను. అలాగే పోలీసులు అయితే ఒక 2000 మంది అనుకుంటా పోలీసులను కూడా ప్రొవైడ్ చేశారండి. చాలా ఫుల్ సెక్యూరిటీతో సూపర్గా అయితే చేస్తున్నారు ప్రోగ్రామ్ని. ఈ భోగాపురం ఎయిర్పోర్టు 2015లో అయితే అనుమతి అయితే వచ్చింది, కానీ ఇప్పటికైతే కంప్లీట్ అయ్యిందండి. 2026 ఆగస్టు 1న అయితే ఓపెనింగ్ జరుగుతుంది. చాలా బాగుందండి చూడటానికి. స్టూడెంట్స్ చూడండి అసంతా ఒకే స్టెప్స్తో చాలా బాగా చేస్తున్నారు. నేను కూడా ఈ మంచి అవకాశం మీతో పంచుకోవాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను. రేపటి వీడియో రేపు మళ్ళీ సెండ్ చేస్తానండి. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. వీళ్ళల్లో నేను ఒకదాన్ని.